భారతదేశం యొక్క రాష్ట్రాలు, రాజధానులు మరియు వాటి ప్రత్యేకతలు. ఆంధ్రప్రదేశ్ అమరావతి. ఆంధ్రప్రదేశ్కు స్వాగతం. దీనికి రాజధాని అమరావతి కృష్ణా నదీ తీరంలో ఉంది మరియు ఇది ప్రాచీన బౌద్ధ వారసత్వంతో ముడిపడి ఉంది. అరుణాచల్ ప్రదేశ్ ఇటానగర్. ఇప్పుడు మనం ఆగంతక పర్వతాలలోకి ప్రయాణిస్తాం. ఇటానగర్ అరుణాచల్ ప్రదేశ్ రాజధాని, అరణ్యాలు మరియు పర్వతాలతో చుట్టుముట్టినది. అస్సాం దిస్పూర్. అస్సాం రాజధాని అయిన దిస్పూర్ టీ తోటలు మరియు పురాణ సంస్కృతికి ప్రసిద్ధి చెందింది. బీహార్ పట్నా. పట్నా బీహార్ రాజధాని, ప్రపంచంలోని పురాతన నగరాల్లో ఒకటి. ఛత్తీస్గఢ్ రాయ్పూర్. తర్వాతి గమనం రాయ్పూర్. ఇది స్టీల్ పరిశ్రమలు మరియు జాతి కళలకు ప్రసిద్ధి చెందిన ఆధునిక నగరం. గోవా పనాజీ. గోవాకి పనాజీ రాజధాని, ఇది బీచ్లు, చర్చిలు మరియు పోర్చుగీసు ఆకర్షణతో ప్రసిద్ధి చెందింది. గుజరాత్ గాంధీనగర్. గాంధీనగర్ గుజరాత్ రాజధాని, ఇది ఒక ప్రణాళికాబద్ధమైన నగరం, విస్తారమైన రోడ్లు, ప్రకృతి మరియు అక్షర్థ మందిరం ఇక్కడ ప్రత్యేకత. హర్యానా చంద్రగఢ్. చంద్రగఢ్ పంజాబ్తో సహ రాజధాని, ఇది భారతదేశంలో తొలి ప్రణాళికాబద్ధమైన నగరం మరియు ఒక ఆర్కిటెక్చరల్ రత్నం. హిమాచల్ ప్రదేశ్ షిమ్లా. చల్లని గాలులు మరియు మంచుతో కప్పబడ్డ కొండలు మనలను హిమాచల్ ప్రదేశ్ రాజధాని షిమ్లా వైపు ఆహ్వానిస్తాయి. జార్ఖండ్ రాంచీ. మనము రాంచీకి ప్రయాణిద్దాం. జార్ఖండ్ రాజధాని మరియు జలపాత నగరం. కర్ణాటక బెంగుళూరు. బెంగుళూరు దీన్ని భారతదేశం యొక్క సిలికాన్ వ్యాలీ గా పిలుస్తారు, ఇది కర్ణాటక రాజధాని. కేరళ తిరువనంతపురం. తిరువనంతపురం గాడ్స్ ఓన్ కంట్రీ, కేరళ రాజధాని. మధ్యప్రదేశ్ భోపాల్. భోపాల్ మధ్యప్రదేశ్ రాజధాని, ఇది సరస్సులు మరియు ప్రాచీన ప్రదేశాల ప్రసిద్ధి చెందింది. మహారాష్ట్ర ముంబై. ముంబైకి స్వాగతం, భారతదేశం యొక్క ఆర్థిక రాజధాని మరియు మహారాష్ట్ర రాజధాని. మణిపూర్ ఇంఫాల్. ఇంఫాల్ మణిపూర్ రాజధాని, పర్వతాలు మరియు అందమైన దృశ్యాలతో చుట్టుముట్టబడినది. మేఘాలయ షిల్లాంగ్. మనము షిల్లాంగ్ మేఘాలయ రాజధానిలోకి ప్రవేశించాము. స్కాట్లాండ్ ఆఫ్ ఈస్ట్ గా పిలువబడుతుంది. మిజోరాం ఐజ్వాల్. ఐజ్వాల్ మిజోరాం రాజధాని, అందమైన దృశ్యాలు మరియు ప్రశాంత వాతావరణంతో ప్రసిద్ధి చెందింది. నాగాలాండ్ కోహిమా. కోహిమా నాగాలాం రాజధాని, వీరి యోధుల తెగలు మరియు పర్వత ప్రాంతాల కోసం ప్రసిద్ధి చెందింది. ఒడిశా భువనేశ్వర్. భువనేశ్వర్ ఒడిశా రాజధాని, భారతదేశం యొక్క ఆలయ నగరం గా పిలువబడుతుంది. పంజాబ్ చంద్రగఢ్. మరల చంద్రగఢ్లోకి తిరిగి వెళ్లాం, ఇది పంజాబ్కి కూడా రాజధాని మరియు సాంస్కృతిక పరిపూర్ణమైనది. రాజస్థాన్ జైపూర్. జైపూర్ పింక్ సిటీ మరియు రాజస్థాన్ రాజధాని, తన మహల్లు మరియు కోటలు కోసం ప్రసిద్ధి చెందింది. సిక్కిం గాంగ్టాక్. ఇప్పుడు మనం గాంగ్టాక్, సిక్కిం రాజధాని, హిమాలయాలలో నిక్షిప్తమైనది. తమిళనాడు చెన్నై. చెన్నై తమిళనాడు సాంస్కృతిక రాజధాని, సంగీతం, నృత్యం మరియు ఆలయాల కోసం ప్రసిద్ధి చెందింది. తెలంగాణ హైదరాబాద్. హైదరాబాద్కు స్వాగతం, సిటీ ఆఫ్ పెరల్ గా పిలువబడే హైదరాబాద్ తెలంగాణ రాజధాని. త్రిపుర అగర్తల. అగర్తల త్రిపుర రాజధాని, రాయల వారసత్వం మరియు ప్రాచీన ప్రదేశాలను కలగలిపినది. ఉత్తరప్రదేశ్ లక్నో. లక్నో ఉత్తరప్రదేశ్ రాజధాని, నవాబీ చరిత్ర మరియు రుచికరమైన వంటకాలకు ప్రసిద్ధి చెందింది. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్. పర్వతాలలో పాతది, డెహ్రాడూన్ ఉత్తరాఖండ్ రాజధాని, ప్రశాంతమైన నగరం. పశ్చిమ బెంగాల్ కోల్కతా. చివరగా మనము కోల్కతాకు వచ్చాము, ఇది పశ్చిమ బెంగాల్ రాజధాని. దీన్ని భారతదేశం యొక్క సాంస్కృతిక రాజధాని అని కూడా అంటారు. ఇవి భారతదేశంలోని రాష్ట్రాలు మరియు వాటి రాజధానులు.